అదేవిధంగా మనం పశ్చిమ బెంగాల్ రాజకీయాలు కనుక పరిశీలిస్తే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సుమారు 2 దశాబ్దాల పైగా పాలించింది. ఆ తర్వాత సిపిఎం పార్టీ 35 సంవత్సరాల పైగా పాలించింది. ప్రస్తుతం వచ్చేసి 4వసారి కూడా మమతా బెనర్జీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా సిపిఎం పార్టీ 2021 ఎలక్షన్లో ఒక్క సీటు కూడా గెలుపొందలేదు. అంటే మొత్తం మీద పశ్చిమ బెంగాల్ ఒక సెంటిమెంట్ నడుస్తోంది. వాళ్ళు ఆదరిస్తే సంవత్సరాలుగా ఆదరిస్తారు, ఒకవేళ ఆదరించకపోతే కనీసం ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశాలు కనిపించటం లేదు. అదే తృణమూల్ కాంగ్రెస్ విషయానికి వస్తే 2001లో 60 సీట్లు గెలిచిన ఆ పార్టీ 2006లో 30 సీట్లు గెలిచింది. 2011లో 150కి పైగా సీట్లు సాధించి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది తృణమూల్ కాంగ్రెస్. అంటే 2011 నుంచి ఇప్పుడు 2026 వరకు కూడా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 4వసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా, అందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ తర్వాత అక్కడ క్రౌడ్ పుల్లర్ నేత లేకపోతే మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కూడా 2021లో సిపిఎం పార్టీ ఒక సీటు గెలుపొందలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సీటు గెలుపొందలేకపోయింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీ తర్వాత క్రౌడ్ పుల్లర్ నేత లేకపోతే మాత్రం ఆ పార్టీ కూడా కాలగర్భంలో కలిసే ప్రమాదం ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆ సెంటిమెంట్ పరిశీలిస్తే ఇది పశ్చిమ బెంగాల్ రాజకీయాలపైన యొక్క సమగ్ర విశ్లేషణ.